పేరు చెప్పినప్పుడు భయపడాలరా కొడుక. తదనంతరం కింద రిజిస్ట్రేషన్ చేయించండి. చెప్పండి అమ్మా. భయ్యా, మాది మిలిటరీ కుటుంబం. 16 సంవత్సరాల క్రితం నా భర్త కార్గిల్ వారిలో చనిపోయారు. ఆయన ధైర్య సాహసాలకి మెచ్చి ఊరి చివరి గవర్నమెంట్ ఒక 12 ఎకరాల స్థలం కేటాయించింది. అది బాగా డెవలప్ అవడంతో కొందరు దాన్ని ఆక్రమించుకున్నారు. అడ్డెళ్లిన నా అల్లుడిని కూడా లాక్కెళ్లిపోయారు. అలాగా? మరి పోలీసులు వాళ్ళు? మసీదును ఆక్రమిస్తేనే పోలీసులు ఎమ్మెల్యేలు నోరెత్తడం లేదు భయ్యా. ఊరేమైనా కొట్టుపోయిందా? ఆ ఫైల్ ఏంటి అమ్మా? ఒక్కొక్కడికి కోర్టులో తాట తీస్తాను. వాడి పేరేంటి అన్నారు? మసూద్ పహల్వాన్ భయ్యా. ఇది తీసుకోమ్మా. చూడమ్మా, నేను కాదు కదా, ఈ స్టేట్ లో ఇంకెవ్వరూ ఈ కేసు వాదించలేరు. దయచేసి వెళ్ళిపోండి. మీరే అలా అంటే ఎలా భయ్యా? అది కూడా నా భర్తను చంపేస్తారు. మీరే కాపాడాలి భయ్యా. ఒక్కడున్నాడమ్మా. లేమా, శ్రీపతి అని ఒక లాయర్ ఉన్నాడు. వాయిదాలు అడగడం తప్ప వాదించడం అస్సలు రాదు. కానీ అతని వల్లే మీ పని అవుతుంది. ఇంతవరకు అతను కోర్టులో గెలిచింది లేదు, కోర్టు బయట ఓడింది లేదు. దానికి కారణం అతనికి ఒక కొడుకున్నాడు. మనిషి స్టైలిష్ గా ఉంటాడు కానీ టెర్రరిస్ట్ కన్నా డేంజర్ అమ్మా. ఈ కేసులో న్యాయం ఉందంటే చాలు, న్యాయం జరిగిపోద్దంతే. కానీ ఆ న్యాయం కోర్టులో ఉండదు, వాడు కొట్టే షాట్ లో ఉంటుంది. ఒక్కసారి దిగితే పొలిటికల్ లీడర్ అయినా సరే, రౌడీ షీటర్ అయినా సరే, లా అండ్ ఆర్డర్ అయినా సరే, ఢీ కొట్టాలన్న పడగొట్టాలన్న వాడే సరైన. ఏం పర్వాలేదమ్మా, మా వాడు ఒక్కసారి దిగితే మొత్తం క్లియర్ చేస్తాడు. అమ్మని దెబ్బడింది. ఇంకెవడొస్తాడు?
ఏరియాకి వచ్చి నా బ్యాక్గ్రౌండ్ టచ్ చేస్తావు. బ్యాక్గ్రౌండ్ నీ మీద దెబ్బట్ట నాపిందా? నువ్వు కింద పట్ట నాపిందా? నీ గోపాలు కొట్ట నాపిందా? బ్లడ్ రాట నాపిందా? ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నాడైనా దెబ్బ పడితే అబ్బా అనాల్సిందే. నెప్పికి ఇష్టం మేస్తో సంబంధం లేదు. బ్యాక్గ్రౌండ్ చెప్తే కర్ణాకడికి మెంటల్. అయ్యో అమ్మా పెద్దవారు ఏం భయపడద్దమ్మా. నాన్న చెప్పలేదు ఏలే బాబా తగిలినాను చెప్పను. నాకేంటి బాబా ఏది ఆ?